ఆ వీడియోస్ చూసేవాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంటే నేనేదో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశానని అనుకున్నారు. అది కాదండి. నేనైతే నార్మల్ వ్లాగ్స్ అనేవి చేస్తున్నాను. బట్ నాకు ఖాళీగా సమయం దొరికేదంటే మీతో ఏవైనా మాటలు షేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేది, డిస్టర్బెన్స్గా ఉండకుండా ఉండేదైతే ఒక్క కుకింగ్ టైంలోనే. అప్పుడే నేను వీడియో అనేది షూట్ చేసి దాని వెనక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కామెంట్స్లో అయితే పన్నీర్ కర్రీ చేయండి, ఆ కర్రీ చేయండి అని ఇలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందులో మా ఫ్రెండ్స్ కూడా కొంచెం ఫన్నీగా పెడుతున్నారు. ఇంకెవరో కొత్తగా అయితే పెట్టారు. వాళ్ళ కోసమే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. నేను ఏవైనా కొంచెం కొత్తగా ఉండేవి ట్రై చేస్తే మాత్రం వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఏం పెద్ద వంటల్లో ప్రొఫెషన్ అయితే కాదు, నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. అవి బాగుంటే మాత్రం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లా ఇస్తున్నాను. అండ్ క్యాప్సికమ్ కర్రీ కూడా నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇలా ఫ్రై టైప్ మాత్రం చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మాకు ఇష్టం లేదంటే కొంచెం వాటర్ వేస్తే గ్రేవీ టైప్ వస్తుంది. రోటీలోకి ఇంకేదైనా బిర్యానీ, వెజ్ బిర్యానీ అలాంటి వాటిలోకి అయితే సూపర్ ఉంటుంది. సూపర్ టేస్ట్ అయితే వచ్చింది నిజంగా. ఈ విధంగా అయితే ట్రై చేయండి. కొత్తగా తిన్న వాళ్ళకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. సో ఈ వీడియో ద్వారా నేను మీకున్న డౌట్ కూడా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. సో మీరు కామెంట్స్లో ఆ కర్రీ చేయండి, ఈ కర్రీ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. Thank you for watching. If you are like my videos, subscribe to my channel లేదా చిన్న లైక్ అయినా ఇవ్వచ్చు కదా.